నమస్తే అండి. ఈరోజు నా బర్త్డే అనమాట. నాకు ఎంతో ఇష్టమైన చిక్కుడుగాయ కూర చూపించబోతున్నాను మీకు. ఇది కనుపు చిక్కుడు అంటారండి. ఇది మామూలుగా ఎక్కువగా ఆంధ్రాలో దొరుకుద్ది, తెలంగాణలో దొరికేది తక్కువ. మాకు తెలిసిన వాళ్ళు మా వారికి ఫ్రెండ్ ఊరు నుండి వస్తుంటే గుంటూరులో తెప్పించాం. కొద్దిగా వడిలిపోయినాయి కానీ ఏం పాడైపోలేదన్నమాట. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. నా చిన్నప్పటి నుంచి తినేవాళ్ళు, మా ఇంట్లో ఉండేదన్నమాట ఈ చెట్టు. ఈ తీగ ఈ సీజన్లో వేసేవాళ్ళు మా ఇంట్లో. చాలా బాగుంటాయి కాయలు, రుచిగా, నాకు ఇష్టం బాగా. ఇది చేసి చూపిస్తాను. ఇది ఇట్లా తొక్కు అట్లా ఊడిపోకుండా దేనికది ఉంచుకొని కర్రీ చేసిన తర్వాత కూడా అట్లాగే ఉంటుందన్నమాట. నేను చూపిస్తాను వెరైటీ కర్రీ. అంత కొంచెం వాటర్ పోసి హైలో పెడితే బబుల్స్ వచ్చాక అప్పుడు ఉడకబెడతాను. దీన్ని కుక్కర్లో అట్లా వేస్తే బాగోదండి. ఏదైనా సరే చిక్కుడుకాయలు ఇట్లాంటివి బీన్స్ కానీ వండేటప్పుడు కుక్కర్లో వేయొద్దండి. సింపుల్గా అయిపోద్ది, తక్కువ టైంలో. ఈ పీసు కొద్దిగా ఉంది, ఈ తక్కువ టైంలో అయిపోద్దండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా బబుల్స్ రాగానే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. దీంట్లోకి నేను ఒక రకమైన మసాలా కారం తయారు చేసి చూపిస్తాను. దాంట్లో సాల్ట్ ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు దీన్ని కొద్దిగా వేసాను, జస్ట్ లైట్గా. అట్లా ఒక నిమిషం ఆగేసి సిమ్లో పెట్టేసి ఉడకనిస్తాను. మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని అడుగుని కలుపుతున్నానండి. ఆ వాటర్ అడుగున ఉన్నాయి కదా, ఇట్లా మధ్యలో కలిపి మళ్ళీ మూత పెట్టేసి గరిటె పెట్టి కలిపితే అట్లా అదంతా చిదిరిపోద్ది అనమాట. తొక్కు విడిపోయి గింజలు వేరుగా వస్తుంది. ఉడికిందేమో చూద్దామండి. కలర్ మారిపోయింది, దాదాపు ఉడికిపోయింది. ఉడికిందండి. కానీ ఇది ఇట్లా గిన్నెలోనే ఉంచేసి స్టవ్ ఆపేసి తీసి పక్కన పెట్టేస్తున్నాను. గిన్నెలో ఉంచితే గిన్నె ఉన్న వేడంతా కొద్దిగా లైట్గా పట్టుకుంటుంది అనమాట. వెంటనే తీసేస్తే ఉడకటం ఆగిపోతుంది. అందుకని దాంట్లోనే ఉంచాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఈ కూరలోకి ఒక కారం తయారు చేస్తానన్నాను కదండి, చూడండి. దీంట్లో 2 స్పూన్లు కారం తీసుకున్నాను. జీలకర్ర పచ్చిది వేయించకుండా, ఈ కారానికి సరిపడా సాల్ట్ వేసి ఇది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత వెల్లిపాయలు వేసి గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు దీనిలో వెల్లిపాయలు వేసి గ్రైండ్ చేస్తాను. ఈలోపు ఈ స్టవ్ మీద నూనె పెట్టాను కదా, అది వేడైంది. ఉల్లిపాయలు వేస్తున్నాను. అది వేగేలోపు కారం రెడీ అయిపోద్ది. ఈ కారము ఈ కూరలోకే కాదండి, కొన్ని రకాల ఫ్రై కూరల్లో కూడా బాగుంటుంది. ఇది మీరు ఇట్లా కొట్టు ఉంచుకున్నారంటే కారము అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. కూరలు కూడా రుచిగా ఉంటాయి. కొన్ని ఇప్పుడు చిక్కుడుకాయలు యాడ్ చేస్తున్నాను దీనికి. మామూలుగా ఎక్కువ వాటర్లో ఉడికించి నీళ్లు పారపోస్తాం కదా, అప్పుడు ఆ నీళ్ళల్లో మంచి అన్నీ పోతాయి అన్నమాట. పోషకాలన్నీ పోకుండా కూడా ఉంటుంది ఇట్లా ఉడకబెట్టడం వల్ల. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇట్లా ఇప్పుడు ఇంకా దాంట్లో కారం ఉంది కాబట్టి, కారంలో ఉప్పు ఉంది కాబట్టి ఇంకా అవసరం ఉండదు. అయినా చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే కొద్దిగా వేయండి. నాకు తక్కువ ఇద్ది అనిపిస్తుందండి, కొంచెం వేస్తాను. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి 2 సార్లు కలిపితే రెడీ అయిపోతుంది కూర. కరివేపాకు కంటే ఈ కూరలో కొత్తిమీర అయితే బాగుంటుంది. ఇట్లా
ముక్కలు ముక్కలు అంతే ఉంటే బాగుంటుందండి చూడటానికి కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా వీడియోలు చూసే వాళ్ళందరికీ నాకు ఈ మొత్తం ఏదైనా నచ్చకపోయినా చెప్తూ ఉండండి. అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది.